ఈరోజు నువ్వు నడుస్తున్న సమాజంలో కావచ్చు, నువ్వు ఉన్న పరిస్థితులు, ప్రదేశాలు కావచ్చు, నీ చుట్టూ ఉన్న శోధకుల గుంపు ఒక పెద్ద గుంపు అయి ఉండొచ్చు. ఆ పెద్ద గుంపు మధ్యలో ఏదో ఒంటి పక్షిలాగో లేకపోతే చిన్న గుంపులాగో నువ్వు ఉండొచ్చు. ఎందుకే ఈ గుంపు మధ్యలో నన్ను ఉంచావు, నన్నన్నా తీసేయొచ్చు, లేదా ఈ గుంపునన్నా దూరం చేయొచ్చు అని నువ్వు అంటావు. అంటే ఆయన అంటాడు, ఉండాలి వాళ్ళు. నా సంగతి తెలుస్తా, నీ సంగతి తెలుసా? నీకు రివర్స్ లో ఉంది వాళ్ళయా, నేను నీ భక్తుడిని, నువ్వు నా సంగతి తెలిసేది, నువ్వు తెలిస్తే వాళ్ళ సంగతి తెలిసట్టావు నువ్వు. లేదు లేదు, నీ సంగతి తేల్చాలంటే వాళ్ళు ఉండాలి. నువ్వేంది వాళ్ళని నా నిమిత్తం ఉంచాను అంటావు, నన్ను శోధించడానికి వాళ్ళు ఎందుకు ప్రభు అంటే? లేదు నాయన, నీలో పరిపూర్ణత రావాలి. వాళ్ళు నిన్ను వేధించాలి, బాధించాలి, పీడించాలి, అందులోనే నువ్వు పరిపూర్ణత చెందాలో కొలికి రావాలి, నీకు తేలాలి. నా శోధన పూర్తయ్యేంత వరకు నీకు ఇవి ఉంటాయి. ఆ పరిశోధన పూర్తయిన తర్వాత ఒక్కసారి నీ శత్రు శేషమంతటిని నేను నిర్మూలిస్తాను.